దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, మీ అందరికీ ప్రభు పెట్టిన వందనాలు. అందరు బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ఎందుకంటే మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఇస్తున్నటువంటి సలహాలను బట్టి, మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మీ అందరికీ నేను వందనిస్తున్నాను. మంచిది. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. క్రైస్తవ జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మన అవసరం ఎంతైనా ఉంది. కనుక వాక్యము శ్రేష్టమైనది, జుంటెత్తి నిర్ధార కంటే మధురమైనదని చెప్తుంది. కనుక అటువంటి వాక్యానికి 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. వాక్యాన్ని ఒక్కనే ధ్యానం చేసే కంటే మనందరం కలిసి ధ్యానం చేయడం చాలా మంచిదని నేను ముందుకు వస్తున్నాను. కనుక దయచేసి దేవుడి సన్నిధిలో లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ దినము ఈ వాక్యాన్ని మనం ధ్యానించక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శరీరులతోనూ కరువులతోనూ 24 పెద్దలతోనూ అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గొరిపిల యోగ్యుడు గొరిపిల యోగ్యుడు గొరిపిల యోగ్యుడు, స్తుతి 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 అని పొగడబడుతున్నటువంటి మా త్రియేక దేవా యేసు స్వామి, నీ శ్రేష్టమైన ఘననామానికి లెక్కలేని స్తోత్రాలు. వాక్య ధ్యానంలోకి మేము వెళ్తుండగా నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభా. బోధిస్తున్నటువంటి నాకు నాయన నీకు స్తోత్రాలు. నా జ్ఞానం చాలదు, నా తెలివి సరిపోదు కానీ ప్రభా మీకు స్తోత్రాలు. మీ మాట నా నోటిలో ఉంచిన ఆయన బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి తగిన శక్తిని మాకు అనుగ్రహించమని, వింటున్న ప్రతి వారిని ప్రభా వాక్యం మీద వారి మనసును లగ్నం చేసి 10 నిమిషాలు ప్రభా వాక్యాన్ని వినడానికి నాయన వారికి కూడా అవకాశం కలిగించేయమని శ్రేష్టమైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొకసారి మీ అందరికీ షాలోను ప్రార్థనా సహవాసం తరపున నా ఆహ్వానాన్ని పంపిస్తున్నాను. అనేక సార్లు మీరు మా వాక్యాన్ని వింటున్నారు, లైవ్లో వింటున్నారు, అలాగే యూట్యూబ్లో, అలాగే ఫేస్బుక్లో కూడా మీరు వాక్యాన్ని విని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నది మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ ఉదయకాలంలో 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానాంశం కృతజ్ఞులై ఉండండి. ఈనాటి మన వాక్య ధ్యానాంశము కృతజ్ఞులై ఉండండి. కొలస్సీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తాడు. 3వ అధ్యాయం 15వ వచనంలో మాట చెప్తున్నాడు, మరియు మీరు కృతజ్ఞులై ఉండండి అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అన్ని విషయాల్లో మనం కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామందికి కృతజ్ఞత ఉండదు. అవసరం తీరిపోయేటంత వరకే, అవసరం జరిగిపోయేటంత వరకే, అయిపోయిన వెంటనే మామూలుగానే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకున్నప్పుడు, ఏదైనా మనం ఆశించినప్పుడు, వారు దాన్ని మనకి చేస్తే వెంటనే మనం దానికి కృతజ్ఞత చెల్లించాలి. మనం ఏం చేస్తామంటే శారీరక రూపంలోనే ఆలోచిస్తూ ఉంటాం. మనకి ఎవరైనా నేను సహకారం చేస్తే, ఎవరైనా ఎదిరిస్తే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అండి, వందనాలండి చెప్తాం. కానీ అన్ని విషయాలు అంటే నీవు ఉదయం లేచింది మొదలుకొని తిరిగి నీ పడకనెత్తేటంత వరకు కూడా దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్నది, నువ్వు చూసుకున్నది, నువ్వు పొందుకున్నది ప్రతీది కూడా దేవుని ద్వారానే పొందుకుంటాం మనం. అయినప్పటికీ దేవునికి మాత్రం మనం కృతజ్ఞత చెల్లించలేము. ఒకవేళ మనం కృతజ్ఞత చెల్లిస్తే ఎప్పుడు చెల్లిస్తామంటే మనకేదైనా మేలు కలిగితే, మనకేదైనా సంతోషం వస్తే, మనకేదైనా జరిగితేనే మనం దేవునికి వందనాలు చెప్తా, కృతజ్ఞత చెల్లిస్తాం. వాక్యం సెలవిస్తుంది, కీడుకైనను మేలుకైనను దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ఇలాగ చేయడం మీకు ధర్మమే, న్యాయమని చెప్తుంది వాక్యం. కనుక ఈ మధ్యాహ్నం వేళ దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించడానికి, అసలు కృతజ్ఞత అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ కృతజ్ఞత అనే విషయంలో 3 అంశాలు మీ ముందు పెట్టడానికి మీ ముందు నిల్చున్నాను. కనుక దయచేసి మీ బైబిల్లో నుంచి కొన్ని మాటలు నేను చెప్తుండగా మీరు ధ్యానించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మొదటిగా దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే అర్థం ఏంటి? దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. కృతజ్ఞత చెల్లించడం అంటే అది ఒక థ్యాంక్స్ చెప్పడమో, వందనాలు చెప్పడమో కాదు. దేవుని చిత్తము మన పట్ల ఏమై ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చిన వారమై ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటే మనము కృతజ్ఞత లేని వారని చెప్తుంది వాక్యం. దయచేసి 1వ దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి నేను చదువుతాను, దయచేసి మీరు చూడండి.
ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంటున్నాడు. అంటే కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుని దృష్టిలో మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం అంటే, ఆయన చిత్తం నెరవేర్చడం అంటే అర్థం ఏంటి? ఆయన మనకు అప్పగించినటువంటి ప్రతి పని అవ్వచ్చు, ప్రతి కార్యం అవ్వచ్చు, ఏదైనా అది నీకు దేవుడు ఒకవేళ అప్పగిస్తే అది చేయి, అది పూర్తి చేసి అలాగూ దేవునికి మనము అప్పగించినప్పుడు అది మనము కృతజ్ఞత చెల్లించిన వారమైనట్టు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనం దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. ఆయన నీకు అప్పగించిన బాధ్యత, ఆయన నీకు అప్పగించిన పని, లేకపోతే నిన్ను వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, వద్దంటే మానేయాలి, చేయమంటే చేయాలి, చేయకూడదంటే విడిచిపెట్టాలి. పర్వాలేదులే నా ఇష్టం అనుకుంటే అది కృతజ్ఞత కాదు. ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకున్నప్పుడు అది ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడతాం. మనం ఆయన ఉండమంటే ఉంటాం, వెళ్ళమంటే వెళ్తాం, తీసుకోండి అంటే తీసుకుంటాం, వద్దంటే మానేస్తాం. ఒక వ్యక్తి చెప్తున్నప్పుడే మనం అలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు, మీరు నాకు కృతజ్ఞత చెల్లిస్తానంటే నేను ఎలాగూ దాన్ని స్వీకరిస్తానంటే నా చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా, ఆ క్రియల ద్వారా మీరు నాకు కృతజ్ఞత చెల్లించారని నేను నమ్ముతున్నాను అంటున్నాడు దేవుడు. కనుక కృతజ్ఞత వ్యక్తం చేయడంలో దేవుని చిత్తమని, విశ్వాసకి క్షేమమని, లేకపోతే కృతజ్ఞత చెల్లించడం అనేది పరసంబంధమైనటువంటి విషయమని గ్రహించాలి. ఈ లోక సంబంధమైనది కాదు. దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే పైనుండి మనం పొందుకున్న దానికి వందనాలు చెప్పడం. అందుకని మనము దేవుని చిత్తము నెరవేర్చువారమై ఉండాలి. మోషేకి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు మోషే దేవుడు ఏ పనైతే తనకు అప్పగించాడో ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పాడు దేవుడు. అప్పుడు దేవుడు ఆ గుడారాన్ని నిర్మించాలని చెప్పినప్పుడు ఎలాగ దాన్ని నిర్మించాలో, ఎలాగ దాన్ని కట్టాలో, ఏ చెక్కతో కట్టాలో, ఏ కట్టడి ఎలాగ నిర్మించాలో ప్రభువు చెప్పినట్లుగా చేశాడు ఆయన. అందుకే 42వ అధ్యాయంకి వచ్చినట్టు ఆయన చెప్పినదంతయు చేశాడని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేయగలిగినప్పుడే అది దేవుని చిత్తం. ఆ చిత్తము మనం నెరవేర్చిన వారమే ఉండాలి. అబ్రహాం ఎందుకు అంతగా దీవించబడ్డాడు? ఎందుకు అబ్రహాం అంతగా దీవించబడ్డాడంటే దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. అబ్రహాము తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు దేవుడు చెప్పాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన. ఏ దేశమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఏ ప్రదేశమో తెలియదు, భాష రాదు, ప్రదేశాలు తెలియవు. అయినప్పటికీ ఇది దేవుని చిత్తమని ఎరిగి ఆయన బయలుదేరాడు. అందుకే దేవుడు అబ్రహామును దీవించాడు. కనుక దేవుని చిత్తము నెరవేర్చుట, దేవునికి కృతజ్ఞత చెల్లించటాన్ని మనం నమ్మాలి. తన ఒక్కగానొక్క కుమారుని బలిమ్మని చెప్పినప్పుడు వెంటనే అబ్రహాం ఇది దేవుని చిత్తమని ఎరిగాడు. ఇదేంటిది ఇట్లా జరిగింది? యవనస్తుడైనటువంటి కుమారుని ఇప్పుడు బలిచ్చేయమంటే అది ఎంతవరకు సమంజసం? ప్రభువా, ఇది నీకు న్యాయమా? నేను అడిగానా పిల్లలు ఇమ్మని? నువ్వే కదా ఇచ్చావు, నువ్వు ఇచ్చి మరలా ఏంటి నువ్వు ఇచ్చేయమని బలిమ్మని చెప్తున్నావు అని అబ్రహాం అలా. అబ్రహాం ఏమనుకున్నాడంటే ఇలాగ చేయుట దేవుని సన్నిధిలో ఆయన చిత్తము నెరవేర్చుట అని గుర్తెరిగాడు. కనుకనే ఆ రీతిగా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనము కూడా కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించడం, దేవుని చిత్తాన్ని చేయడం అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకంటాడు, కీడుకైనను మేలుకైనను, మంచికైనను చెడ్డకైనను, వ్యాధి అందును ఆరోగ్యం అందును, ఏదైనప్పటికీ అన్ని విషయాల్లో కూడా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించడమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడము. కనుక ఈ విషయాన్ని మనం గమనించి కృతజ్ఞత చెల్లించడం అనేసరికి ఏదో ఒక మాట చెప్పేస్తే అయిపోతుందిలే, వచ్చేది ప్రార్థన చేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నామేమో కాదు. ఆయన నీకు అప్పగించిన దాన్ని, ఆయన నీకు చెప్పిన దాన్ని, ఆ చిత్తాన్ని నెరవేర్చగలిగినప్పుడు మనము దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారిగా ఉంటామని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు తరచు చదివితే మనకు అర్థం అవుదండి. వాక్యాన్ని ఏదో ఒక్కసారి చదివితే సరిపోదు. వాక్యము చాలాసార్లు నిదానించి మనం చూడాలి, నిదానించి చదవాలి, గ్రహించాలి, అలాగూ జీవించాలి. అప్పుడే దేవుని వాక్యం మనకి అవగతం అవుతుంది. కృతజ్ఞత అంటే అర్థం ఏంటి అంటే, కృతజ్ఞత అంటే మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చమని చెప్తుంది దేవుని వాక్యం. రెండో విషయం మనం గమనించినట్లయితే దేవునికి కృతజ్ఞత చెల్లించినటువంటి అర్థం ఏంటంటే చెప్తాడు, దేవులను మహిమపరచడం.
దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే దేవునిని మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన గొప్పతనాన్ని వివరించాలి, ప్రజలకు ఆయన గురించి తెలియచేయాలి. నువ్వేదైతే పొందుకున్నావో, ఏదైతే అనుభవిస్తున్నావో అందులో ఉన్న సంతోషము, అందులో ఉన్న ఆనందము ఇతరులకి తెలియచేస్తూ ఉండాలి. అదే సమయంలో దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. మహిమకరమైన పనులు మనం చేసేవారికి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం మనం చూద్దాం. ఒక వాక్యం ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దయచేసి లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడును. వాడు సమరయుడు. లూకా భక్తుడు కూడా చక్కగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, దేవునిని కృతజ్ఞతాస్తుతులతో నువ్వు గొప్ప చేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే దేవుని మహిమపరచడం చెప్తుంది. దేవుని మహిమపరచాలి. మీరు గమనించండి, 10 మంది కుష్ఠరోగులను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ 10 మంది కుష్ఠరోగులు ఎక్కడికి నుంచి వచ్చారో మనకు తెలియదు. వారి జాతి ఏంటో, వారి కులం ఏంటో, వారి మతం ఏంటో మనకు తెలియదు, వారి ప్రాంతం ఏంటో మనకు తెలియదు. కానీ వీరందరూ కలిసి, నేను అనుకుంటున్నాను, చాలాసార్లు యాచన వృత్తితో బ్రతుకుతూ ఉంటుంటారు. అలాంటి సమయంలో అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ దేవుని గురించిన వాక్యం వారు వినుంటారని నేను అనుకుంటున్నాను. అలా విని అందులో ఒకడో ఇద్దరో ముగ్గురో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఈ 10 మంది కూడా ఒక దగ్గర కూడుకున్నారు. ఈ 10 మంది కూడుకొని ఏమనుకున్నారంటే, అరే మనం 10 మంది ఉన్నాం, మన 10 మందిలో ఎవడూ స్వస్థత పొందినవాడు లేడు, ఎవడూ సక్రమంగా ఉన్నవాడు లేడు, మనందరము కూడా భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో బ్రతుకుతున్నాం. నాటి దినాల్లో కుష్ఠరోగం వచ్చింది అంటే యాజకుడు చూడాలి. లేవీకాండంలో మనం చదివితే యాజకుడు వెళ్ళి రూఢిపరచాలి. యాజకుడు రూఢిపరిచిన తర్వాత వాడు కుష్ఠరోగం ఉందని చెప్తే వాడు వెంటనే పాలెం అవతల ఉండాలి, అంటే గ్రామానికి బయట ఉండాలి. వారికి మనుషులతో బ్రతకడానికి కానీ తిరగడానికి కానీ ఉండడానికి కానీ అవకాశం లేదు. అసలు మనుషులకి వారికి చాలా వ్యత్యాసం. అంటే భయంకరమైనటువంటి స్థితి. కుష్ఠరోగానికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, కుష్టి రోగము భయంకరమైనటువంటి వాసన కలిగినది. అది శరీర భాగాలు తినేస్తుంది. అది శరీర భాగాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ బయటకు ఉన్నట్లుగా ఉంటుంది, కానీ లోనంతా డొల్లే. అలాంటి హీనమైన బ్రతుకుతున్నటువంటి 10 మంది కుష్ఠరోగులు కూడా ఒక దినాన్ని కూర్చుని వారు అనుకున్నారట, అరే ఇదిగో నజరేతుడైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడంట, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడంట, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడంట, చనిపోయిన వారిని కూడా లేపుతున్నాడంట, కుంటె వారికి కాలు ఇస్తున్నాడు, గుడ్డి వారికి కాలు ఇస్తున్నాడు, నడవలేని వారిని నడిపిస్తున్నాడని మనం విన్నాం కదా. మనం ఎందుకు ఇంకా ఈ కుష్ఠరోగంలో బ్రతకాలి? మనము కూడా ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో మా స్థితిది కనుక దయచేసి మా మీద కనికరపడి మమ్మల్ని కూడా బాగు చేయాలని అడగదా రెండరా అని ఒకరినొకరు పురుకొల్పుకున్నారు. పురుకొల్పుకొని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మొత్తానికి ఆ చెప్పిన మాట ఒక సత్యం ఉంది. అక్కడికి వెళితే స్వస్థత పొందుకుంటామనేటువంటి ఆ చిన్న విశ్వాసం ద్వారా ఆ 10 మంది కలిసి యేసు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి వచ్చిన వెంటనే యేసు వారిని చూసి, ఏంటి దేనికి వచ్చారు అని అడిగాడు. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇదిగో మా స్థితి నువ్వు చూస్తున్నాం, మా పరిస్థితి వెలుగుదు, మా జీవితం అంతా కుష్ఠరోగంతో బ్రతుకుతున్నాం కనుక దయచేసి మేము కూడా శుద్ధీకరించబడాలని ఆశపడుతున్నాం, మేము కూడా మామూలు మనుషుల్లాగే ఉండాలని ఆశపడుతున్నాం కనుక మా మీద కనికరపడి మమ్మల్ని స్వస్థపరచు ప్రభు అని అడిగారు వారు. వెంటనే ప్రభు అన్నాడు, అయితే నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి అని చెప్పాడు. వెంటనే దేవుడు చెప్పిన తర్వాత వారు దేవుడి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ 10 మందిలో 90 పరిస్థితి ఎలాగుందో నాకు తెలియదు, వారు ఏం ఆలోచించారో నాకు తెలియదు, కానీ అందులో ఒకడు మాత్రం దృష్టంతా ప్రభు మీద పెట్టాడు, ఆ మాట మీద పెట్టాడు. ప్రభు ఏం చెప్పాడంటే, మీరు శుద్ధులు అవడం నాకు ఇష్టమే కనుక మీరు శుద్ధుల కండి అని చెప్పాడు. కనుక వాడు బయలుదేరి వస్తుండగా దారంతా చూసుకుంటాడు, మార్గమంతట్లో చూసుకుంటాడు, అసలు ఏమైనా స్వస్థత వచ్చిందా, నాలో ఏమైనా మార్పు వచ్చిందా, ప్రభువుకి దగ్గరికి వెళ్ళాను కనుక నాకు కార్యం జరిగిందా అనుకుంటూ తన దేహాన్ని చూసుకుంటూ వస్తూ ఉంటే సడన్గా వాడి శరీరం అంతా మార్పు చెందింది. పసి పిల్లవాడి దేహంగా మార్చబడ్డ వాడు చూశాడు. గొప్ప సంబరంతో గొప్ప సంతోషంతో కేకలు వేస్తూ మిగతా 90 ఎక్కడున్నారు, ఎటు వెళ్ళారు అన్నట్టు చూడలేదు, కానీ వాడు వెంటనే పరుగున తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు.
యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను మహిమపరచడం ప్రారంభించాడు. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రం, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి నీకు వందనాలు ప్రభా. నా బ్రతుకంతా కుష్టుతోనే జీవించడం అయిపోతుందేమో, నేను చనిపోయినప్పుడు కూడా నీ కుష్ఠరోగంతో చనిపోతానేమో, నా బ్రతుకు ఇంతేనేమో, ఇంకా నేను నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భార్యను నేను కలవలేను అనుకున్నాను. కానీ నీవు నన్ను మమ్మల్ని ప్రేమించినటువంటి ఆ గొప్ప విధానాన్ని బట్టి నేను స్వస్థత పొందుకున్నాను ప్రభా అని పరిగెట్టుకొని వచ్చి యేసుతో చెప్తున్నాడు. వెంటనే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఆ వచ్చిన వ్యక్తిని చూసి, షబాస్, నువ్వు చాలా మంచోడు అని చెప్పరా అని అడుగుతున్నాడు. మిగతా 90 ఎక్కడా? ఈ మధ్యాహ్న పేరులో నువ్వు ఆలోచించే, అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాం. మనకు అవసరం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తున్నాం. వాడు క్రైస్తవుడైనా, క్రైస్తవుడు కాకపోయినా, అన్యుడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా దేవుని దగ్గరికి వస్తున్నాడు. దేవుడు ప్రతివాన్ని ప్రేమించేవాడే. ఎందుకంటే దేవుడు క్రైస్తవుల్ని ప్రేమించడానికి కాదు. ఆయన చెప్తున్నాడు, సర్వలోకాల గురించి నేను వచ్చానన్నాడు. ఆయన ఒక మనుషుల కోసమో, ఒక జాతి కోసమో, ఒక కులం కోసం వచ్చానని చెప్పలేదు దేవుడు. సమస్త మానవాళి కొరకు వచ్చాడు కనుక ఆయన అందరినీ ఒక రీతిగా ప్రేమించే దేవుడు కనుక అందరినీ ప్రేమించాడు. కనుకనే ఆ వచ్చిన 10 మంది మీ కులం ఏంటి, మీ జాతి ఏంటి, లేకపోతే మీరు ఏ మతస్థులని అడగలా, వచ్చిన వెంటనే స్వస్థపరిచాడు. అందుకంటాడు, ఆ మిగతా 90 ఎక్కడా? ఈ దినాల్లో చాలామంది దేవుడి దగ్గరికి వచ్చి కార్యాలు పొందుకుంటారు, అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యాలు చూస్తారు, గొప్ప గొప్ప విషయాల్లో వారు క్రియారూపంగా దాన్ని అనుభవిస్తారు. అయినప్పటికీ తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెప్పేవారు చాలా తక్కువ మందిగా కనిపిస్తున్నారు. అయితే అందులో ఒకడున్నాడు, వీడి గురించి వ్రాయబడిందండి ప్రత్యేకంగా. ఏమని వ్రాయబడిందంటే, వాడు సమరయుడు అంటున్నాడు. సమరయుడు అంటే అంటరాని వాడు, సమరయుడు అంటే ఎన్నిక లేని వాడు, సమరయుడు అంటే యూదులకు దూరంగా ఉండవలసిన వాడు. వాడికి యోగ్యత అంటే ఉండదు, ఒక గుర్తింపు అంటే ఉండదు, ఏదో బ్రతుకుతున్నామనేటువంటి జీవితమే. అలాంటి సమరయుడు వాడి జీవితంలో సమరయుడిగా బ్రతికాడు. కానీ వాడు హృదయంలో మాత్రం విశ్వాసానికి పాత్రుడిగా బ్రతికాడు. వాడు గుణానికి తక్కువ అవ్వచ్చు, కులానికి తక్కువ అవ్వచ్చు, మతానికి తక్కువ అవ్వచ్చు, కానీ వాడు క్రీస్తుని మహిమపరచట్లో చాలా ఉత్తమమైన వాడు. వాడు అందుకనే సమరుడైన తిరిగి ప్రభువు దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఈ దినాన్ని నువ్వు ఆలోచించి, ఎన్నిసార్లు నువ్వు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నావు? ఎన్నో కోట్ల కొలది మేలు మనం పొందుకున్నాం, కోట్ల కొలది అవసరం మనం తీర్చుకున్నాం. అయినప్పటికీ దేవుడిని మనం మహిమపరచగలుగుతున్నామా? దేవుడు చేసిన కార్యాలు కనీసం మన ప్రక్కింటి వాడుతాను కానీ మన ఎదుటి వాడిని మనం చెప్తున్నామా? మనం చెప్పలేకపోతున్నాం. చెప్పాలి దేవుని కార్యాలు. దావీదు అంటాడు, నేను సమాజ మందిరములో జనుల మధ్య దేవుడు నాకు చేసిన కార్యాల గురించి నేను వివరిస్తానంటున్నాడు. నువ్వు మేలు పొందుకుంటున్నావే, దీవెన పొందుకుంటున్నావే, మరి చెప్పగలుగుతున్నావా కృతజ్ఞత దేవునికి? దేవుని మహిమపరచగలుగుతున్నావా? ఈ సమరుడైతే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని మహిమపరిచాడు. ఆయన అంటాడు, ఇదిగో నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకొని అక్కడి నుంచి అట్టే వెళ్ళిపడి చెప్పాడు. అయినప్పటికీ వాడు మాత్రం వెళ్తున్న మార్గం అంతట్లో దేవుడిని మహిమపరుస్తూనే ఉన్నాడు, దేవుడిని కనపరుస్తూనే ఉన్నాడు. ఇదిగో నా జీవితము ఇంతవరకు కుష్ఠరోగంతో బ్రతికినటువంటి ఈ చీకటి పాపపు రోత కంపు కొడుతున్నటువంటి నా జీవితానికి గొప్ప సమాధానం ఇచ్చినటువంటి నా యేసయ్య, ఆయనకే వందనాలు చెప్పి వాడు దేవుడిని మహిమపరుస్తూ వెళ్ళాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం ఈ మధ్యాహ్నం వేళ? మనం ఎలాగ దేవుడిని కొనియాడుతున్నాం, ఎలాగ దేవుడిని మహిమపరుస్తున్నాం, ఎలాగ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం? దేవుడిని దగ్గర నుంచి కోరుకునేది కృతజ్ఞత మాత్రమే. అందుకంటాడు కీర్తనకాడు, యెహోవా నీవు నాకు చేసిన ఉపకారం నేనేం చెల్లిస్తానయ్యా? నీవు ఇచ్చిన రక్షణ కడ వరకు కొనసాగిస్తాను ప్రభా. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి వెను తిరగకుండా నీ వైపు చూస్తే నేను సాగిపోతానంటున్నాడు. ఈ కుష్ఠరోగి సమరుడు అవ్వచ్చు. ఒకవేళ నువ్వు గొప్పవాడివేమో, గొప్ప కులస్తుడేమో, ఆస్తిపాస్తులు ఉన్నవాడివేమో, అవన్నీ నీకు ఎన్నున్నా దేవుని నువ్వు మహిమపరచలేకపోతే మాత్రం నువ్వు దేవుని దగ్గర కృతజ్ఞతాహీనుడిగానే బ్రతుకుతావు, కృతజ్ఞతాహీనుడిగానే కనిపిస్తావు. దేవుడు మనల్ని కృతజ్ఞత కలిగిన వారిని ఉండాలని కోరుకున్నాడు, కానీ కృతజ్ఞతాహీనులుగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. కనుక వాక్యాన్ని మనం తరచి చూస్తున్నప్పుడు దేవుని స్థితిలో ఆ 90 వలె కాకుండా, అది దేవుడు చిన్న కార్యం చేశాడా పెద్ద కార్యం చేశాడు అనేది కాదు ప్రాముఖ్యం. దేవుడు చిన్న కార్యం పట్ల చేసినా, పెద్ద కార్యం పట్ల చేసినా నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు. మన చిన్న కృతజ్ఞత చెప్తే చాలు దేవుడు సంబరపడిపోతాడు. గొప్ప గొప్ప కార్యాలు మనం చేయగల, గొప్ప గొప్ప దేవుడు మనం అర్పించాల. పనికిరాని నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తే, పనికిరాని అపవిత్రమైన నీ పెదవులతో దేవుడిని స్తుతించగలిగితే చాలు, ఆయన సంతోషిస్తాడు. నువ్వు పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా మార్చబడతావు.
కనుక కృతజ్ఞత అంటే రెండో విషయం ఏంటంటే దేవునిని మహిమపరిచేటువంటి సత్యాన్ని మీరు మర్చిపోకూడదని దేవుని సందర్భంగా మీకు నేను మాట తెలియజేస్తున్నాను. అందుకని మీరు గమనించండి, దేవుడు చేసిన మీకు కృతజ్ఞత చెల్లించాలండి. 103వ సంకీర్తన అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా కృతజ్ఞత చెల్లించాలి. మనం ఎంత చేసినా కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడే నిజ క్రైస్తవ విశ్వాసగా నువ్వు దేవుని సన్నిధిలో ఇంక నువ్వు దేవుని స్తుతించగలుగుతావు, ఇంక నువ్వు దేవుని ఆరాధించగలుగుతావు, ఇంకా దేవుని మహిమపరచగలుగుతావు. దేవుని సన్నిధిలో పాపాత్మురాలని స్త్రీ వచ్చి ప్రభుని అడిగింది, ప్రభువా అని తన జీవితాన్ని చెప్పుకుంది. వెంటనే దేవుడు అంటున్నాడు, అమ్మా నేను నిన్నేం చేయను, ఇక మీద నువ్వు సమాధానంగా వెళ్ళి బ్రతుకన్నాడు. రాళ్లతో కొట్టాలని ఎదురు చూసినటువంటి ప్రతి వారు స్థితి అంటూ దేవుడు తెలియచేసినప్పుడు వాళ్ళందరూ తిరిగి వారి స్థితిని జ్ఞాపకం చేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రభు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడాడో వెంటనే ఆమె జీవితం మారింది. ఇంకా ఆ దినం నుంచి ఆమె దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ అనేకులకు సాక్షార్థంగా సమరస్థితిని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైతే తన పాపపు జీవితాన్ని ప్రభువు తెలియచేశాడో వెంటనే ప్రభువును మహిమపరచడం ప్రారంభించింది, ప్రభువును స్తుతించడం ప్రారంభించింది. అనేకులకు ప్రభువుని పరిచయం చేసింది. దేవునికి కృతజ్ఞత చెల్లించడం అర్థం ఏంటో తెలుసా? దేవునిని మహిమపరచడం. కనుక దేవుని సన్నిధిలో అనునిత్యం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడో విషయాన్ని మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. కృతజ్ఞత చెల్లించడం అంటే దేవుడు చేసిన అద్భుతాలను అనుభవించాలి. అద్భుతం చేసినటువంటి ప్రతి అద్భుతాన్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత అర్థం ఆయన చేసినటువంటి అద్భుతాన్ని అనుభవించడం, మనం దాన్ని పొందుకోవడం. దేవుడు మొదటిగా చేసినటువంటి అద్భుతం ఏంటి? మనందరూ తెలుసు, కానాను విందు. గమనించండి, కానాను విందులో మరియ తల్లి ఉంది, శిష్యులు ఉన్నారు, యేసయ్య ఉన్నాడు. అక్కడ చిన్న నా విషయంలో నేను అనుకుంటే ఒక చిన్న పొరపాటు జరిగిందని నేను అనుకుంటాను. ఏంటంటే యేసయ్య ఉంటూ ఉండగా సమస్యను యేసయ్య దగ్గర తీసుకువెళ్లకుండా వాళ్ళు యేసయ్య తల్లి దగ్గరికి తీసుకువెళ్ళారు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఆమె కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి సమస్యను వివరించింది. వెంటనే ప్రభు చెప్తున్నాడు, నా సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అన్నాడు ఆయన. ఆ సమయం వచ్చినప్పుడు వెంటనే ఆ పెళ్లి యజమానుడు పిలిచి, ఇదిగో అక్కడ కనిపిస్తున్నటువంటి 6 రాతి బాణులు తీసుకుని వచ్చి వాటిని అంచుల మట్టుకు మాత్రమే నింపండి అని చెప్పాడు ఆయన. ఎప్పుడైతే అలా చెప్పాడో వారు కూడా దేవుని సన్నిధిలో అలాగే చేశారు. ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. ఒకవేళ ఆ బాణాలు నింపితే కార్యం జరగకపోయి ఉండేదేమో, లేక ఇంకా ఎలుతుగా నింపితే కార్యం జరగకపోయేదేమో. కానీ అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్లుగా చేసిన వెంటనే ఆ పనికిరాని, రుచి లేని, ఎవరు కూడా కోరుకోలేనటువంటి ఆ ద్రాక్షరసము మధురముగా మార్చబడింది. వెంటనే ఆ అద్భుతాన్ని ఆ విందులో ఉన్న వారందరూ చూచి ఆశ్చర్యపడ్డారు. అందరూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించారు. అయ్యో, మేము కూడా ఇప్పుడు తాగితే బాగుండేది, అనవసరం మొదట తాగేసామే, ఇప్పుడు కూడా మేము కూడా తాగుంటే ఇంకా చక్కని అయినటువంటి ద్రాక్ష రసాన్ని పొందుకున్నవారుమేమో అనేటువంటి సంశయం ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. దేవుడి అద్భుతాన్ని అనుభవించడం ప్రారంభించారు. తాగి తృప్తి పొందారు. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే దేవుని సన్నిధిలో యోహాను సువార్త 6:11 మనం చేసినట్లయితే, క్షమించాలి, దేవుడి సన్నిధిలో దేవుడు కొండ మీద చేసినటువంటి అద్భుతాన్ని మనం చూసినట్లయితే, దేవుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. మనందరూ తెలుసు కదా. కొండ మీద ప్రసంగం మనం ఏం చెప్తాం? యోహాను సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం అని చెప్తాం మనం. ఆ కొండ మీద ప్రసంగంలో ఒక అద్భుతం జరిగింది. 3 దినాలు అయిన తర్వాత దేవుడు వారిని గమనించి, అయ్యో 3 రోజులు అవుతుంది కదా, వీళ్ళు ఎంతవరకు వీళ్ళు పెట్టడానికి తినడానికి ఏం పెట్టలేదు కనుక ఏమైనా పెడదామని చెప్పి శిష్యులు పిలిచి అడుగుతాడు, ఎవరి దగ్గర ఏమైనా ఉందంటూ చూడండి అంటే, అక్కడ ఉన్నటువంటి అందరినీ శిష్యులు అడిగారు. మరి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు, వాక్యం కూడా వ్రాయబడలేదు. కానీ ఒక చిన్నవాడు ఏం చెప్తున్నాడు, అయ్యా నా దగ్గర ఉన్నాయని చేయొద్దాడు. వాడు చూస్తే వాడు పెద్దోడేం కాదు, వాడు చాలా చిన్నోడే. కానీ వాడు విశ్వాసములో ఉన్నాడని మనం గమనించవచ్చు. వాడు తన కోసం తను బ్రతుకుతున్నాడు అని మనం అనుకోవడానికి ఎంతమాత్రం అవకాశం లేదు.
వాడు తన కోసం బ్రతకలేదు కానీ అందరి కోసం బ్రతకడానికి ఇష్టపడినట్లు కనిపిస్తుంది. వాడి దగ్గర ఉన్నటువంటి ఆ 2 చిన్న చేపలు 5 రొట్టెలు కూడా వెంటనే తీసుకొచ్చి ఆ శిష్యుల చేతిలో పెట్టాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆ కుర్రవాని తల్లి వారికి ఆ బాక్స్ కట్టించినప్పుడు అవి 2 చేపలు 5 రొట్టెలు, అవి శిష్యుల చేతులకు వెళ్ళినప్పుడు 2 చేపలు 5 రొట్టెలే. కానీ అవి యేసయ్య చేతులకు వెళ్ళేసరికి అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, 2 చిన్న చేపలు 5 రొట్టెలు కూడా పురుషులు మాత్రమే తింటే 5,000 మంది తిన్నారు. తినగా ఇంకా 12 గంపలు మిగిలాయని మనం చదువుతాం వాక్యంలో. అంటే భక్తులు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఏంటంటే 20,000 మంది కంటే ఎక్కువ అక్కడ ప్రజలు ఉండి ఉంటారు, అనగా స్త్రీలు, చిన్నోళ్ళు, యవనస్తులు అందరూ కలుపుకుంటే. కేవలం పురుషులు లెక్క తీసుకుంటే 5,000 మంది మాత్రమే ఉన్నారంట. అంటే 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి అని చెప్పి దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. అలాంటి అద్భుతాన్ని వారు అనుభవించినప్పుడు ఎలాగో దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఉండగలుగుతారండి? వారందరూ కూడా ఏక మనసుతో ఏకాత్మతో దేవునికి కృతజ్ఞత చెల్లించారా? కనుక దేవుడు నీకు ఇచ్చింది చిన్నదా, దేవునికి ఇచ్చింది పెద్దదాన్ని ఎప్పుడు ఆలోచన చేయొద్దు. నీ అవసరతను దేవుడు తీర్చిన వెంటనే, నీ ఎక్కడతను దేవుడు తీర్చిన వెంటనే దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని నువ్వు మర్చిపోవద్దు. అనేక సార్లు మనం మొక్కేసుకుంటాం. ప్రభా ఇలాగైతే అలా చేస్తాను, ఆయన ఇలా చేస్తానని చెప్పి మొక్కుకుంటాం. కానీ మొక్కుబళ్ళు మాత్రం మనం దేవుడికి చెల్లించాం. చాలామందికి మాట ఇస్తాం, మాట మట్టుకు నిలబెట్టుకోలేము. అనేకసార్లు ప్రభువుకే మనం వాగ్దానాలు చేసేస్తుంటాం, సేవకులకు వాగ్దానాలు చేస్తాం, చాలామందికి వాగ్దానాలు చేస్తుంటాం, వాటిని నిలబెట్టుకోలేము మనం. అప్పుడు నువ్వు కృతజ్ఞతాహీనుడిగా కనిపిస్తావు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవునికి కృతజ్ఞత చెల్లించండి, ఇది మీ విషయంలో ఖచ్చితంగా జరిగించాలంటాడు ఆయన. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత చెల్లించండి, ఇలాగూ చేయటం యేసు క్రీస్తునందు మీ విషయంలో ఇది దేవుని చిత్తమని ఎరగండి. కాబట్టి కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, రెండవది చూస్తే ఆయనను మహిమపరచడం, మూడవది చేస్తే ఆయన చేసిన అద్భుతాన్ని అనుభవించడం. ఈ 3 ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే మనము దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెల్లించిన వారిగా ఉంటాం. కనుక దేవుడికి చేస్తున్నటువంటి మేలు, దేవుడికి చేస్తున్నటువంటి కార్యాలు బట్టి ఎప్పుడు కూడా నువ్వు వెలితిరిగి చూడకుండా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ, ఆయన చేసిన అద్భుతాలు అనుభవిస్తూ, ఆయన ఎదుట ఆయన కొరకు బలమైన సాక్షిగా సాధనంగా వాడబడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనెల్లరికీ కలుగు చేసి కాపాడి దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, యేసయ్యా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మా జీవితంలో కృతజ్ఞత లేకుండా ఒకవేళ ఉన్నామేమో, అయితే కృతజ్ఞత చెల్లించలేని స్థితిలో ఒకరు మేము బ్రతుకుతున్నామేమో, చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో చెల్లించలేదేమో. ఈ విషయాలన్నీ నాయన నీ స్తోత్రం ప్రభా ఒక్కసారి మేము క్రోడీకరించుకుంటూ నీకు మీదట ప్రభా మేము నమ్మకమైనటువంటి విశ్వాసులుగా, నమ్మకమైన క్రైస్తవులుగా, నీ బిడ్డలుగా ప్రభా అన్ని విషయాలు కృతజ్ఞత కలిగి జీవించడానికి ప్రభా మాకు నేర్పించమని, అలాగూ జీవించడానికి నేను నీ స్తోత్రం ప్రభా మాకు మార్గాలు తెరవమని, వాక్యాన్ని ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని విత్తని నీ దాసుని మీ చేతులు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమని, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, శాంతి మనెల్లరికూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పెట్టిన వందనాలు. మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఉండాలి.